హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నెమ్మలు. ఈరోజు చేసిన లంచ్ రెసిపీస్ చూపిస్తారండి. ఇంట్లో అయితే కొంచెం గుత్తొంకాయలు ఉన్నాయన్నమాట. వాటితో అయితే పులుసు పెట్టేసి మునక్కాయలని స్టీమ్ చేసి ఫ్రై చేద్దామనేసి స్టీమర్‌లో మునక్కాయలు, అలాగే స్టీమర్ పెడుతున్నాం కాబట్టి స్వీట్ కార్న్ పిల్లల వరకి ఇడ్లీ కప్‌లో పోసి పెట్టానన్నమాట. ఇంట్లో మా అందరి వరకి అంబలి కాసేసాను. అందుకే పిల్లల వరకే కప్‌లో ఇడ్లీ పెట్టేసానన్నమాట. ఈలోపు నేనైతే కావాల్సిన వెజిటబుల్స్ అన్ని చాప్ చేసేసుకుంటున్నాను. ఒక పక్క పులుసుకి తిరమాత పెట్టేసానన్నమాట. తర్వాత స్టీమ్ అయిన వాటిలో అన్నీ రిమూవ్ చేసేసాను. తర్వాత మునక్కాయలు చూడండి బాగా స్టీమ్ అయిపోయాయి. దీన్నైతే ఆయిల్, మినపప్పు, తెల్లగడ్డ, మునక్కాయలు, ఉప్పు, కారం మాత్రమే వేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటది. ట్రై చేయండి. కుక్ అయ్యేలోపు ఈలోపు నేను మజ్జిగ చిలికేసుకుంటున్నాను. అంబలికి కావాలి కదా అని. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే చాలా వెన్నపూస వస్తుందన్నమాట. అందుకే డైలీ మిక్సీలో వేసేస్తున్నాను. వితిన్ 5 మినిట్స్‌కి అంతా దండిగా వెన్నపూస వస్తుందన్నమాట. చిలికిన మజ్జిగని ఇలా అంబల్లో వేసేసాను. ఆనియన్స్, ఉప్పు వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నానన్నమాట. అంబలి రెడీ అయిపోయింది. తర్వాత అయితే పులుసుకు ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత మునక్కాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా ఇంత చేశాక నా కిచెన్ చూడండి ఎలా అయిపోతుందో. పొద్దున్న చూసారంటే దడుచుకుంటారు అందరూ. నీట్‌గా క్లీన్ చేసేసరికి ఒక 10:30 అయిపోతదన్నమాట. ఓకే బంగారమ్స్, వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా అందరూ.